రచనారెడ్డి గారు నమస్కారం. రచన గారు మీరు ఒక హైకోర్టు అడ్వకేట్, సరే పార్టీ పరంగా మీరు పార్టీ నాయకులు, దానికంటే ముందు హైకోర్టు అడ్వకేట్. ఈ కేసు ఎంత ప్రాధాన్యత రాజకీయంగా ఇంపార్టెంట్ అయిన కేసో మీకు తెలుసు. ఒక ముఖ్యమంత్రిని, అందులో దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, అవినీతికి వ్యతిరేకంగా పార్టీని స్టార్ట్ చేసి గెలుపులు చవిచూసినటువంటి ఒక ముఖ్యమంత్రిని అవినీతి ముద్రేసి జైల్లో పెట్టేటప్పుడు సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ ఆధారాలు స్పష్టంగా, కోర్టు అదే మాట్లాడింది, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రైమా ఫసీ లేకుండా, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారు, ఎలా ఇరికించారు కేసులో అని అడిగింది. స్పష్టంగా కోర్టు మెన్షన్ చేసింది, ఇందులో మెటీరియల్ ఎవిడెన్స్ లేదు, మనీ ట్రయల్ లేదు, విట్నెస్ ఇవి లేవు, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది ఆ ఛార్జ్షీటు. జడ్జి గారు కూడా, కేజ్రీవాల్ గారు ఇందాక ప్రత్యేకంగా జడ్జి గారిని అప్రిషియేట్ చేశారు. ఆయన చాలా ధైర్యవంతులై ఉండాలి, ఇలాంటి కేసులో ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వటం అంటే ఆషామాషి విషయం కాదు. కనీసం దీన్ని ఆర్గ్యుమెంట్కి కూడా వెళ్లకుండా, కేసు ట్రయల్కి కూడా వెళ్లకుండా డిశ్చార్జ్ చేశారంటే ఏమాత్రం ఎవిడెన్స్ లేదని ఆయన చెప్తూ అంతటితో ఆగల, తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సౌత్ గ్రూప్ అన్న పదం ఎలా వాడతారు, సౌత్కి చెందిన కొంతమంది ఉంటే వాళ్ళందరినీ సౌత్ గ్రూప్ ఒక ముద్ర వేస్తారా, ఏదో దొంగల్లాగా సౌత్ ఇండియా వాళ్ళని. రెండోది, ఈ ఎవరైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఎవరు చెప్తే చేశారా ఏంటో మనకు తెలియదు, ఆయన మీద విచారణ ఆదేశించమని చెప్పింది. ఏంటి రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీ మూల్యం చెల్లించుకుంది, కొంతమంది నాయకులు, కవిత గారు లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కేసు వల్ల బీఆర్ఎస్ కొంత నష్టపోయి ఉంటుంది రాష్ట్రంలో. ఇవన్నీ ఇది ఒక 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 ప్రత్యామ్నాయంగా వచ్చిన దాన్ని మొగ్గలోనే తుంచేయాలన్న కుట్ర కాకపోతే, ఇవాళ కేజ్రీవాల్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, ఢిల్లీ ఎలక్షన్లు మళ్ళీ పెట్టండి, 10 సీట్లు గెలిస్తే బీజేపీ నేను రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఆయన పార్టీ మీద ముద్రేసిన కారణంగానే గెలిచారని ఆరోపిస్తే, ఆయన జైల్లో పెట్టి కారణంగానే బీజేపీ గెలిచిందని ఆరోపిస్తే ఏం చెప్తారు? అయితే ఇక్కడ మీరు చూస్తే సార్, ఇక్కడ ఈ అంటే ఇంత మీరు అంటున్న ఇంత పెద్ద కేసులో ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ అండ్ ఇంకో చాలా మంది పెద్ద పాలిటిషియన్స్, అంటే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా చాలా పెద్ద పాలిటిషియన్స్ ఇన్వాల్వ్ అయిన కేసులో చార్జ్ షీట్, ఎవిడెన్స్ అండ్ ట్రైల్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఎవిడెన్స్ ఇక్కడ క్రిమినల్ కేసులో, క్రిమినల్ ట్రయల్ లో ఏంటంటే సార్, బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయగలగాల. ఆ బియాండ్ రీజనబుల్ డౌట్ స్టాండర్డ్ కి చార్జ్ షీట్ చేరలేదని చెప్పేసి ఇప్పుడు మనము ఇక్కడ ఒక పొలిటికల్ కేసు లేదండి. సారీ రచన గారు, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈడీ వాడితే నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్దే. మీకు తెలుసు, ఈడీ ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేయటం కాదు, నేనే నేరం చేయలేదు. ఎందుకంటే ఇవాళ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో పుంకాలు ప్రచారాలు, బీజేపీ అగ్రనాయకులు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అయితే వెళ్ళిపోతుంది చూసుకోండి కవిత జైల్లోకి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఇవన్నీ మనం చూసాం. ఈ కవిత గారే డబ్బులు పోయినాయి అక్కడికని, కేజ్రీవాల్ నుంచి గోవా ఎలక్షన్లు లేకపోతే గుజరాత్ ఎలక్షన్లో ఈ డబ్బులు వాడుకున్నారని గగ్గోలు పెట్టారు రాజకీయంగా. ఒక్క ఎవిడెన్స్ లేదని జడ్జి గారు మాట్లాడుతున్నారు. ఒక్కటంటే ఒక్కటి సెల్ఫ్ కాంట్రాక్ట్, ఒక చోట కామెంట్లు, వ్యాఖ్యానాలు రాశారు, సాక్ష్యాలు లేవు, ఇందులో ఏమీ లేదు, మొత్తం తేలిపోయింది గాలి బుడగలాగని చెప్పి జడ్జి గారు మాట్లాడిన పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి? నేను అదే అంటున్నా సార్, ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేసి మీ మీడియా ద్వారానే, అంటే హెచ్ఎం టీవీనైనా లేకపోతే ఇంకో ఏ ఛానల్ అయినా, అప్పుడు ప్రతి ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయినా, ప్రతి ఛార్జ్ షీట్ అయినా మొత్తం పుంకాలుగా మన న్యూస్ ఛానల్స్ చదివి చెప్పాయి. సో ఆ చదివి చెప్పిన ఛార్జ్ షీట్ లో మీరు బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూఫ్ చేయవలసిన ఆస్పెక్ట్స్ లేవు అని చెప్పేసి జడ్జి గారు చెప్పారు. సో ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ కిందనే నేను అదే అంటున్నాను, మీరు ఒక ఈసీఐఆర్ ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్ చేసిన ఛార్జ్ షీట్ ఒక బియాండ్ రీజనబుల్ డౌట్ స్టాండర్డ్ కి చేరాల్సింది. ఆ ఫ్రేమ్ చేసిన ఛార్జ్ షీట్ ని పట్టుకొనే మీరైనా మేమైనా లేకపోతే ఇంకో ఎవరైనా దాని గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి డిస్కషన్ చేసినాం. ఇప్పుడు ఆ ఫ్రేమ్ అయిన ఛార్జ్ షీట్ లేకపోతే ఫ్రేమ్ అయిన ఈసీఐఆర్ రిపోర్ట్ కూడా
దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఒకవేళ కోరిలేట్ కాకపోతే అఫ్ కోర్స్ బియాండ్ రీజనబుల్ అబౌట్ స్టాండర్డ్ నేను అదే అడుగుతున్నాను రచన గారు, నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా. ఇది మీరు నేను టీవీలో ఏం మాట్లాడుకున్నాను చర్చ కాదు. సిబిఐ అధికారులు ఒక ముఖ్యమంత్రిని, దేశవ్యాప్తంగా పేరున్న ఒక ముఖ్యమంత్రిని, ఒక పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసే కేసు, నిజంగా ఈ కేసులో శిక్ష పడింది అనుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా మొత్తానికి మూతపడిపోయినట్టే కదా వాస్తవంగా మాట్లాడుకుంటే. దాని పునాదే అది. ఆ పునాది పోయిందన్నప్పుడు దానికి ఆయన అదే చెప్తున్నారు, నేను సంపాదించుకుంది జీవితంలో ఇమాందారి, ఆ ఇమాందారినే తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తారు. నన్ను గెలవాలంటే మీరు 2 చేయండి, నన్ను చంపేస్తే గెలవగలుగుతారు, లేదంటే నాకైనా మంచి పనులు చేస్తే గెలవగలుగుతారు. ఈ రకంగా తప్పుడు కేసులు పెడితే మీరు గెలవలేరని బీజేపీని కామెంట్ చేయండి. మోడీ గారు, అమిత్ షా గారి వల్ల అదే అంటున్నా సార్. ఇక్కడ చాలా మంది అదేంటి మర్డర్ ట్రయల్లు ఇవి అవి ఇది చేస్తున్న వాళ్ళు, ప్రాసిక్యూషన్లు ఎంత పెద్ద తప్పులు చేస్తున్నాయో, ఎన్ని ఛార్జ్ షీట్స్ లలో ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇది చేస్తున్నాయో అది అందరికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ కేజ్రీవాల్, అక్కడ ఇంకో ఎవరో, అంటే ఇట్స్ అ కామన్ మ్యాన్, ఇట్స్ అన్ ఆమ్ ఆద్మీ. సో ఇక్కడ ఖచ్చితంగా సిబిఐదైనా ఈడీగైనా ప్రాసిక్యూషన్ అంటే ఎవిడెన్స్ ని ప్రూవ్ చేయక, ఈ స్టేజ్ లో ఎవిడెన్స్ ని ప్రూవ్ చేయకపోవడం ప్రాసిక్యూషన్ తప్పు. నేను అదే అంటున్నాను కదా. నేను అదే అడుగుతున్నాను రచన గారు, నేను కూడా అదే అడుగుతున్నాను. ప్రూవ్ చేయలేవంటే సాక్ష్యాలు లేవనుకోవాలా, వాళ్ళు అసమర్థులు అనుకోవాలా, పొలిటికల్ మోటివ్ తో కేసులు పెట్టారు అనుకోవాలా? సాక్ష్యాలు ఉంటే ఎందుకు ప్రూవ్ చేయలేరు? కాదు రచన గారు, రచన గారు సాక్ష్యాలు ఉంటే కేజ్రీవాల్ కట్టర్ ఇమాందార్ అంటే నవ్వుతారు సార్. పొలిటికల్ మోటివ్ తోని కేసులు పెట్టడం కాదు. ప్రాసిక్యూషన్ కుడ్ నాట్ ప్రూవ్ ఇట్స్ ఎవిడెన్స్ బియాండ్ ఎ రీజనబుల్ డౌట్. హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు. ఇక్కడ ప్రాసిక్యూషన్ అంటే ఈ స్టేజ్ లో ట్రయల్ కి పోకముందే డిశ్చార్జ్ చేసిందంటే బియాండ్ రీజనబుల్ డౌట్ ఎవిడెన్స్ కోరిలేషన్ చార్జ్ షీట్ లో చెప్పినట్టు ఎవిడెన్స్ కోరిలేషన్ లేదు అని చెప్పి నేను అదే క్వశ్చన్ మీకు రివర్స్, రచన గారు అదే క్వశ్చన్ రివర్స్ లో అడుగుతున్నారు. చార్జ్ షీట్ లో ఏవైతే రాశారో, చార్జ్ షీట్లు ఎప్పుడు రాయాలి? ఎవిడెన్స్ కొరిలేట్ అయితేనే కదా చార్జ్ షీట్ లో రాయాలి. కొరిలేట్ కాకుండా చార్జ్ షీట్ లో రాసి ముందు అరెస్ట్ చేసేటప్పుడు ఈ మనీ లాండరింగ్ కేసు కాబట్టి ముందు మాకు వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని జడ్జిలకి చెప్పి అరెస్టులు చేసి జైల్లో పెట్టి రాజకీయంగా ఒక ముద్ర వేసి ఇది గోటాలా అని చెప్పి నషాకా గోటాలను, షరాబీకా గోటాలను ముద్ర వేసి ఎండ్ ఆఫ్ ద డే కేసు తేలిపోతే ఇది రాజకీయ దురుద్దేశానికి ఏమంటారు రచన గారు? రాజకీయ దురుద్దేశం ఎక్కడుంది సార్? రాజకీయ దురుద్దేశం నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీట్ ఈ ఎవిడెన్స్ బేసిస్ మీద ఈ ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసింది. అది జడ్జి అబ్సల్యూట్లీ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అయిందా లేదా చూడాల్సిన పని జడ్జిది. ప్రాసిక్యూషన్ ఈ ఎవిడెన్స్ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేస్తుందని చెప్పేసి ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ జడ్జి ముందట్టి పెడతారు. జడ్జి దాన్ని జడ్జి చేసి బియాండ్ రీజనబుల్ డౌట్ నాకు ఇది కనిపిస్తలేదు, నేను డిశ్చార్జ్ ఈ స్టేజ్ లోనే డిశ్చార్జ్ చేస్తున్నా అని జడ్జ్మెంట్ ఇచ్చిండు. దానికి రాజకీయ కుట్ర ఏమో వీళ్ళను. ఇప్పుడు అరెస్ట్ అయినా ఏవైనా సార్, అంటే మనము అదేంటి కామన్ మ్యాన్ అరెస్ట్ అయినప్పుడు ఎవరు అబ్బా ఇక్కడ అరెస్ట్ ఓన్లీ ప్రైమా ఫేషియా కేసు మీద అవుతుందండి. ఆ ప్రైమా ఫేషియా కూడా లేదని జడ్జి గారు చెప్తున్నారు. రచన గారు ప్రైమా ఫేషియా కూడా లేదు, కావాలని ఇరికించారు. ఇప్పుడు సార్ నేను 20 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నా. నేను అదే చెప్తున్నా, నేను 20 ఏళ్ల నుంచి చేస్తున్నదే ఇది. నేను చెప్పింది వినండి. ప్రైమా ఫేషియా కేసు మీదనే అరెస్ట్ చేస్తారు. ప్రైమా ఫేషియా కేసు ఏ జడ్జి ఏమనుకుంటాడో, లేకపోతే మీరేమనుకుంటారో, లేకపోతే నేనేమనుకుంటానో బేసిస్ మీద కాదు. ఆ స్టేజ్ లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా లేకపోతే అరెస్టింగ్ ఆఫీసర్ అయినా ఏమనుకుంటున్నాడు అండ్ ఏ బేసిస్ మీద అరెస్ట్ చేయడం రికార్డ్ చేస్తున్నాడు, ఆ బేసిస్ మీద అరెస్ట్ చేస్తారు. ఇంకో పెద్ద కేజ్రీవాల్ ని ఏమో ప్లీజ్ డోంట్ మేక్ కేజ్రీవాల్ ఆర్ ఎనీబడి ఎల్స్ విక్టిమ్ హియర్ అండి. ఎందుకంటే ఎవ్వడు ఇక్కడ విక్టిమ్ కాదు. ఏమైతుందో చూస్తున్నాము ఇక్కడ.